హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చికెన్ పకోడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. జరిగిందే రంజాన్ నెల వస్తే అది గుర్తొస్తూ ఉండిద్ది ఫ్రెండ్స్. నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇది 4 years బ్యాక్ జరిగింది. ఒక అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎవరు చనిపోయారు, ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ పాప వచ్చేసి ముస్లిమ్స్ అమ్మాయి. ఎవరు చెప్పకుండానే తను ఫాస్టింగ్స్ ఉండాలి అనే ఆలోచన కానీ, బురకా వేసుకోవడం కానీ అన్ని పద్ధతులు పాటించేది ఆ పాప చిన్నప్పటి నుంచి. అయితే ఫాస్టింగ్స్ ఉండే అప్పుడు వచ్చేసి మార్నింగ్ తెల్లవారుజామున 5కి మనం ఏదైనా తిన్నాము అంటే 5కి తినేసి క్లోజ్ అయిపోవాలి, నమాజ్ చదువుకోవాలి. 4కే లేచి తినేసేసి అయిపోయిన తర్వాత నమాజ్ చదువుకోవడం, సహార్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నమాజ్, మళ్ళీ ఈవినింగ్. తను చిన్న జాబ్ చేస్తూ ఉండేది ఫ్రెండ్స్. తను వచ్చేసి చాలా చిన్నమ్మ జాబ్ చేస్తూ ఉండేది. అలా ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ బాక్స్ కట్టి పంపించేవాళ్ళం ఫ్రెండ్స్. అయితే ఈవినింగ్ 6:30 తర్వాత మళ్ళీ ఇఫ్తార్ ఉంటుంది. ఆ ఇఫ్తార్ తర్వాత మళ్ళీ ఏదైనా తినొచ్చు అన్నమాట. ఒక ఖర్జూరు, వాటరు ఏమి తినాలన్నా ఆ తర్వాతే అన్నమాట. అంతకుముందు తినకూడదు ఇంకేమి. మార్నింగ్ బాక్స్ పెట్టి పంపించేస్తే బాగా రోహిణి, ఆ నెల కొంచెం నెల రోహిణి ఉంటుంది ఎక్కువగా. అన్నం మెత్తపడిపోయాడు ఫ్రెండ్స్. ఒక 5 kilometers సైకిల్ వేసుకొని వెళ్ళేది ఫ్రెండ్స్ తను జాబ్ చేయడానికి. అమ్మని తమ్మని మంచిగా చూసుకోవాలన్న అమ్మాయి ఆశంతో అట్లాగా చాలా కష్టపడి ఏదో చేసేది, జాబ్ చేస్తూ ఉండేది, చిన్న జాబ్. అట్లాగా ఫాస్టింగ్ ఉండి అంత దూరం వెళ్ళి చేసుకుంటూ ఉండేది. అయితే తను జాబ్ చేసే కాడ వెనక పక్క లైన్లోనే వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంచెం బాగా రిచ్ అనమాట. అక్కడికి వెళ్ళి ఇఫ్తార్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇఫ్తార్ చేసేది. అయితే తిని ఏదో ఒకటి ఖర్జూర్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళి అక్కడ ఇఫ్తార్ చేసుకునేది. ఆ ఇంట్లో వచ్చేసి వంట చేసి ఇంత పెద్ద బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మాయికి ఒక ప్లేట్ అన్నం పెట్టడానికి కూడా వాళ్ళకి మనసు రాలేదు. ఈ రంజాన్ నెల వచ్చినప్పుడల్లా అది తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉండేది. ఎంతోమందికి మస్జిద్కి వండి దేశాలు పంపించి ఇంతమందికి వెళ్ళి వంటలు చేసి పంపించే వాళ్ళు ఒక అమ్మాయికి ఒక భర్తను అన్నం ఇవ్వలేని మెంటాలిటీ వాళ్ళది. ఎవరైనా సరే ఉపవాసాలుండి మనకి తెలియని వాళ్ళైనా సరే మన ఇంటికి వస్తే భోజనం చేపించి పంపిస్తారు. ఏ ముస్లిం అయినా అంతే. ఇంకా ఇఫ్తార్ దావత్లని అలా పెడతారు ఫ్రెండ్స్ చాలామంది ముస్లిమ్స్. రంజాన్ నెల వచ్చిందంటే ఇఫ్తార్ దావత్ అని వాళ్ళకి ఫ్రూట్స్ పంచడం అని అలా చేస్తారు ఉన్నవాళ్ళు. కానీ అమ్మాయికి ఒక ప్లేట్ అన్నం ఇవ్వలేదు.
అది తలుచుకున్నప్పుడల్లా ఈ రంజాన్ నెలలో నేను వాళ్ళని అసలు క్షమించలేను. ఆ పాపకి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. నాకు మాట్లాడటానికి మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షబ్బా ఖైర్, అల్లా హాఫీజ్.